కోసం పోరాడిన వారందరి గురించి టీచర్ చెప్పారు. కానీ అనీ బెసెంట్ గురించి మాత్రం మనకి ఇంకా ఏమీ తెలియదు కదా సింధు. అవును, అనీ బెసెంట్ గురించి చెప్తానని ఆంటీ అన్నారు. అనీ బెసెంట్ అనే పేరు మన దేశానికి చెందినట్టుగా లేదే, కానీ మన దేశ స్వాతంత్రం కోసం తను ఎలా పోరాడిందో. అవును, నాకు అదే అనుమానంగా ఉంది. అనీ బెసెంట్ గురించి ఆంటీ చెప్తే బాగుండు. పిల్లలు బాగున్నారా? బాగున్నాం ఆంటీ. చెప్పే ముందుగా సరోజిని నాయుడు అనీ బెసెంట్ గురించి ఏమందో చెప్తాను. ఏమని చెప్పింది ఆంటీ? అనీ బెసెంట్ పుట్టింది విదేశంలోనే అయినా కూడా మనకన్నా కూడా నిజమైన భారతీయురాలు ఆమె. అసలు భారతదేశ స్వాతంత్రమే మన జన్మ హక్కు అని మనకు తెలియచేసింది కూడా అనీ బెసెంటే అని చెప్పింది. వేరే దేశంలో పుట్టి మన దేశానికి వచ్చి మన కోసం ఇంత కృషి చేసింది, చాలా గ్రేట్. ఇంతకు తను ఏ దేశంలో జన్మించింది? అనీ బెసెంట్ 1847 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన లండన్లో జన్మించింది. అంటే మనకి స్వాతంత్రం రావడానికి సుమారు 100 సంవత్సరాల క్రితం అన్నమాట. అవును, ఈమె అసలు పేరు అనీ వుడ్. తల్లి ఎమిలీ మోరిస్ ఐర్లాండ్ జాతీయురాలు, తండ్రి విలియం వుడ్ ఇంగ్లీష్ జాతీయుడు. అనీ వుడ్ చిన్నప్పటి నుంచి ఎంతో తెలివిగల దయగల పాపగా అందరి హృదయాలను గెలుచుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఆమె తండ్రి ఆమె 5వ ఏటనే మరణించాడు. ఆమె అసలు పేరు అనీ వుడ్ అంటున్నారు, మరి అనీ బెసెంట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే? ఆమె తన 19వ ఏట అంటే 1867 డిసెంబర్ 21వ తేదీన ఫ్రాంక్ బీసెంట్ అనే పేరు గల ఒక చర్చి ఫాదర్ను వివాహం చేసుకుంది. అప్పటి నుండి ఆమె పేరు అనీ బెసెంట్గా మారింది. ఈమె 1873 సంవత్సరంలో బ్రిటన్లోని జాతీయ లౌకికవాద సంస్థ అంటే నేషనల్ సెక్యులర్ సొసైటీలో ఉపన్యాసకురాలుగా చేరింది. అనీ బెసెంట్ చక్కని ఉపన్యాసకురాలన్నమాట. ఆమె మంచి ఉపన్యాసకురాలే కాదు, ఆమె వాక్చాతుర్యం మహాద్భుతమైనది. ఆమె మాట్లాడుతుంటే ప్రజలందరూ మంత్రముగ్ధులైపోవాల్సిందే. అంటే ఆమె ఉపన్యాసాలు ప్రజలను అంతగా ఆకట్టుకునేవి. ఆమె 1885 సంవత్సరంలో ఫెబియన్ సొసైటీలో సభ్యురాలుగా చేరింది. ఫెబియన్ సొసైటీలో ఎందుకు చేరింది? ఫెబియన్ సొసైటీ ద్వారా సామాజిక సేవ ఎక్కువగా చేయొచ్చు కదా అని ప్రముఖ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా ప్రోద్బలంతో ఈ ఫెబియన్ సొసైటీలో చేరింది. ఫెబియన్ సొసైటీ సభ్యురాలిగా ఏమేం చేసిందంటే? ఫెబియన్ సొసైటీలో సభ్యురాలుగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ముందుగా బ్రిటిష్ వలసరాజ్యాల్లో నివసిస్తున్న పేద ప్రజల అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంది. బ్రిటన్లో మొదటి మహిళా కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళల హక్కుల కోసం పోరాడింది. ఇంగ్లాండ్లో ఉన్న ఒక అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువతుల మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అనీ బెసెంట్ గురించి మీరు చెప్తుంటే ఎంతో ఆసక్తిగా ఉందా ఆంటీ? అనీ బెసెంట్ సామాజిక కార్యకర్తే కాదు, మహిళా హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారిణి కూడా. అంతేకాదు, లండన్ స్కూల్ బోర్డులో సభ్యురాలుగా ఉంటూ ఇంగ్లాండ్లో ప్రతి ఒక్కరికి ఉచిత విద్యను అందించడానికి నిర్విరామంగా కృషి చేసింది. ఆంటీ, నాదో చిన్న అనుమానం. ఏమిటో చెప్పు. అసలు అనీ బెసెంట్కి మన దేశానికి ఏంటి సంబంధం? అసలు ఆమె మన దేశానికి ఎప్పుడు ఎందుకు వచ్చిందో కాస్త చెప్పరు? ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న అనీ బెసెంట్ హెలెనా పెట్రోవ్నా బ్లావ్స్కీ ప్రోద్బలంతో థియోసాఫికల్ సొసైటీలో చేరింది. థియోసాఫికల్ సొసైటీ అంటే ఏంటంటే? థియోసాఫికల్ సొసైటీ అంటే దివ్యజ్ఞాన సమాజం. ఇది ఒక ఆధ్యాత్మిక భావనలు కలిగిన సంస్థ. చాలా ఆశ్చర్యంగా ఉందంటే, ముందుగా లౌకికవాద సంస్థలో పనిచేసి ఎన్నో ఉద్యమాలు చేసి చివరకు దివ్యజ్ఞాన సమాజంలో చేరటం నిజంగా ఆశ్చర్యమే. అందరూ నీలాగానే అనుకున్నారు. దీనికి జార్జ్ బెర్నార్డ్ షా ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే? అనీ బెసెంట్
ఎన్ని రంగాలలో ఎన్ని సంస్థలలో పనిచేసినా అందులో తనకు ఏది సరిపోతుందో తెలుసుకోవడానికే. చివరకు ఆమె తన గమ్యస్థానాన్ని చేరుకుంది అన్నాడు జార్జ్ బెర్నార్డ్ షా. అంటే దివ్యజ్ఞాన సమాజం అనీ బీసెంట్ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఉందన్నమాట. అనీ బీసెంట్కు ప్రపంచవ్యాప్తంగా సర్వమానవ సౌభాతృత్వం, ప్రకృతిలో అంతుచిక్కని రహస్యాలు, మనిషిలో అంతర్గతంగా ఉన్న భౌతిక శక్తులను శోధించాలని అనిపించింది. ఇందుకు దివ్యజ్ఞాన సమాజమే సరి అయిన వేదిక అనుకుంది. 1891లో బ్లావ్స్కీ మరణించడంతో ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క పూర్తి బరువు బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకుంది. దాంతో దివ్యజ్ఞాన సమాజం అభివృద్ధి చెందుంటుంది. అనీ బీసెంట్ సారథ్యంలో దివ్యజ్ఞాన సమాజం ఎంతో అభివృద్ధి చెందింది. ఆమె వాక్చాతుర్యము, రచనలతో దివ్యజ్ఞాన సమాజం యూరప్, కెనడా, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో విస్తరించింది. మరి దివ్యజ్ఞాన సమాజం మన భారతదేశంలో విస్తరించలేదా ఆంటీ? నీ కుతూహలం నాకు బాగా అర్థమైంది. ఇందాక నువ్వు అడిగావు కదా అనీ బీసెంట్ ఇండియాకి ఎప్పుడు వచ్చిందని. ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క కార్యకలాపాల్లో భాగంగా 1893 సంవత్సరంలో అనీ బీసెంట్ భారతదేశానికి వచ్చింది. మద్రాసులో ఉండే అడయార్లో సువిశాలమైన ఆశ్రమంలో ఆమె నివసించసాగింది. అక్కడి నుండే ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క కార్యకలాపాలను దేశమంతటా విస్తరింపచేసింది. అనీ బీసెంట్ జన్మతః విదేశీరాలు కదా, మరి భారతదేశపు ఆచార వ్యవహారాలు తను ఎలా నేర్చుకుంది? మీకు ఇంకో గమ్మత్తు చెప్పనా? ఆమె క్రిందటి జన్మలో భారతీయురాలిని అనేది అనీ బీసెంట్ యొక్క విశ్వాసం. అందుకే ఆవిడ అడయార్లోని ఆశ్రమంలో అచ్చు భారతీయ మహిళలాగానే ఉండేది. అంటే ఆమె వస్త్రధారణ, వేషభాషలు అన్నీ కూడా భారతీయ మహిళలాగానే ఉండేది. ఇంకా ఆవిడ ఏం చేసేదో తెలుసా? టేబుల్ మీద కూర్చుని స్పూన్తో ఫోర్క్తోనూ కాకుండా నేల మీద కూర్చుని చేత్తో అన్నం తినేది. ఇంకా భారతీయుల ఆచార వ్యవహారాలు స్వాభావికమైనవి అని ఆమె నమ్మేది. ఓహో, అనీ బీసెంట్ భారతీయ సంస్కృతిలో ఆచార వ్యవహారాల్లో తొందరగా కలిసిపోయిందన్నమాట. భారతీయ వారసత్వ సంపద, కళాత్మక దృష్టికోణం చాలా గొప్పవని, బ్రిటిష్ వారి వలస పాలనా విధానం వల్ల ఇక్కడ వారు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతున్నారని ఆవేదన చెందింది. ఇందుకోసం ఆవిడ దీన్ని కాపాడడం కోసం సంస్కృత భాషను నేర్చుకుంది. అనతి కాలంలోనే సంస్కృత భాషను బోధించే టీచర్ స్థాయికి ఎదిగింది. ఇంకా భగవద్గీత గ్రంథాన్ని సరళమైన ఆంగ్లంలోకి అనువదించింది. ఒక విదేశీ మహిళకు మన సంస్కృతి పైన ఇంత మమకారమా? చాలా బాగా చెప్పావు నాన్న. అందుకే కదా సరోజినీ నాయుడు లాంటి గొప్పవారు అనీ బీసెంట్ నిజమైన భారతీయురాలు అని చెప్పింది. నిజమే ఆంటీ. భారతదేశ సంస్కృతిని కాపాడాలంటే ప్రజలను విద్యావంతులను చేయడమే మార్గమని అనుకుంది. ఇక్కడి ప్రజలకు సంస్కృతి, దేశభక్తులతో పాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బోధించాలనుకుంది. 1898 సంవత్సరంలో బెనారస్లో హిందూ యూనివర్సిటీని స్థాపించింది. దీన్నే అప్పట్లో సెంట్రల్ హిందూ కాలేజ్ అని పిలిచేవారు. ఎంతోమంది విద్యావంతులను ప్రేరేపించింది. వారందరూ కూడా అనీ బీసెంట్తో కలిసి ఈ కాలేజీని ఎంతో వృద్ధి చేశారు. ఈ కాలేజీలో విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక సేవ, పేదవారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఇవన్నీ కూడా నేర్పేవారు. ఈ కాలేజీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత గొప్ప దేశభక్తుడు, విద్యావేత్త అయిన మదన్ మోహన్ మాలవ్యకు ఈ కాలేజీని అప్పగించింది. అంతేకాదు ఈ కళాశాల విజయం అందించిన స్ఫూర్తితో బెనారస్లోనే బాలికల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను స్థాపించింది. ఇది కాలక్రమేణా మహిళా కళాశాలగా ఎదిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళా కళాశాలల స్థాపనకు ప్రేరణగా నిలిచింది. ఆంటీ, ఆ తర్వాత కూడా ఆమె విద్యాలయాలు స్థాపించిందా? తాను 1907 సంవత్సరంలో థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించగానే దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలో కూడా ఎన్నో మహిళా కళాశాలలు, పాఠశాలలు స్థాపించింది. భారతీయ సామాజిక అభివృద్ధి కోసం ఇంకా ఏమేం చేశారాంటీ? భారతదేశంలోని యువకులందరినీ ఏకం చేసి వారిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడం కోసం యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించింది.
అలాగే మహిళల కోసం ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అంటే భారతీయ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి తానే మొదటి అధ్యక్షురాలుగా వ్యవహరించింది. ఇది దేశమంతటా విస్తరించి భారతదేశంలోని మహిళలందరూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా చేసింది. అన్నట్టు మీ స్కూల్లో కూడా బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ ఉంది కదా? ఉంది. అబ్బాయిలకు స్కౌట్ అసోసియేషన్ ఉంటే అమ్మాయిలకు గైడ్స్ అసోసియేషన్ ఉంది. భారతీయ బాలల్లో క్రమశిక్షణ కోసం ఇండియా బాయ్ స్కౌట్ అసోసియేషన్ స్థాపించింది. అయితే ఈ స్కౌట్ అసోసియేషన్కి స్కౌట్ ఉద్యమ సృష్టికర్త బెడెన్ పావెల్ అనుమతినివ్వలేదు. అయినా కూడా అనీ బెసెంట్ ఈ స్కౌట్ అసోసియేషన్ను విజయవంతంగా విస్తరింపజేసింది. ఆ తరువాత భారతదేశాన్ని సందర్శించిన బెడెన్ పావెల్ ఈ బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ విస్తరించిన తీరు చూసి ఆశ్చర్యపోయాడు. ఈ స్కౌట్ అసోసియేషన్ను బ్రిటిష్ స్కౌట్ ఉద్యమంలో కలిపేసి భారతీయ స్కౌట్ సంఘానికి అనీ బెసెంట్ను గౌరవాధ్యక్షురాలిని చేశాడు. భారతదేశ అభివృద్ధి కోసం అనీ బెసెంట్ ప్రతి ఒక్క రంగాన్ని స్పృశించింది. ఏ ఒక్క రంగాన్ని వదిలిపెట్టలేదు. అన్నట్టు మీరు జిడ్డు కృష్ణమూర్తి గారి పేరు విన్నారా? విన్నామాంటీ. ఆయన భారతదేశానికి చెందిన గొప్ప తత్వవేత్త. ఆయన పుస్తకాలు మా ఇంట్లో చాలా ఉన్నాయి. జిడ్డు కృష్ణమూర్తి గారిలోని అత్యద్భుతమైన శక్తిని సామర్థ్యాన్ని కనుగొన్నది అనీ బెసెంటే. ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అడయార్ ఆశ్రమానికి పిలిపించి అతడిలోని గొప్ప ఆలోచన విధానాన్ని గ్రహించి అతడిని అతని సోదరుణ్ణి లండన్ పంపించి చదివించింది. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువు అనేది ఆమె నమ్మకం. అనీ బెసెంట్ మన భారతదేశానికి రావడం నిజంగా మన అదృష్టం. మరి ఆమె భారత రాజకీయాల్లో ఏం చేసింది? అదే చెప్తున్నా. భారతదేశ అభివృద్ధి కోసం అన్ని రంగాలను స్పృశించిన అనీ బెసెంట్ రాజకీయ రంగాన్ని మటుకు ఎందుకు వదిలిపెడుతుంది? అందుకే ఆమె రాజకీయ కార్యకలాపాల కోసం కామన్వీల్ అనే ఒక పత్రికను ప్రారంభించింది. అది కాలక్రమేణా న్యూ ఇండియా పేరుతో దినపత్రికగా రూపాంతరం చెందింది. అసలు భారతదేశ ప్రజల కోసం ఆమె పోరాడిందే బ్రిటిష్ వారితో. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అనీ బెసెంట్ పాత్ర చాలా గొప్పది. ఇంగ్లండ్లో ఆంగ్లేయులు ఎలా జీవిస్తారో భారతదేశంలో భారతీయులు అంతే స్వేచ్ఛగా జీవించాలని, భారతదేశాన్ని భారతీయులే పరిపాలించాలని, భారతదేశానికి ఒక స్వంత సరిహద్దులు, స్వంత రాజ్యాంగం అనేది ఉండాలని ఆమె ఆశయం. 1913లో భారతదేశ రాజకీయాల్లోకి ప్రవేశించిన అనీ బెసెంట్ ఒక దశాబ్ది కాలం పాటు భారతదేశ రాజకీయ కార్యకలాపాలను శాసించింది. అనీ బెసెంట్ భారత రాజకీయాల్లో ప్రవేశించే నాటికి ఆమె దృక్పథం ఏంటంటే, ఆ కాలంలో భారతదేశంలో స్వాతంత్ర పోరాటం ఉధృతంగానే ఉన్నప్పటికీ వారిలో వారికి భేదాభిప్రాయాలు ఉండేవి. గోపాలకృష్ణ గోఖలే లాంటి మితవాదులు, బాలగంగాధర్ తిలక్ లాంటి అతివాదులు వారి వారి సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడేవారు. అయితే వీరందరూ కలిసి పోరాడితేనే ఉద్యమం బలోపేతం అవుతుందని నమ్మిన అనీ బెసెంట్ వీరందరినీ ఒక్క తాటిపై నడిపించడానికి 1915వ సంవత్సరంలో ది ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ను స్థాపించింది. ఇదే హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ రూల్ అంటే స్వపరిపాలన. మరి హోమ్ రూల్ ఉద్యమానికి మద్దతు లభించిందా? ప్రారంభంలో ఈ ఉద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుమతినివ్వలేదు. అందుకే ఈ హోమ్ రూల్ లీగ్ను స్వతంత్రంగా ప్రారంభించింది అనీ బెసెంట్. దాదాపు 200 హోమ్ రూల్ లీగ్ శాఖలను స్థాపించింది. 1917వ సంవత్సరం నాటికి 7,000 మంది సభ్యులు ఇందులో చేరారు. మోతీలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, రామస్వామి అయ్యర్ లాంటి మహనీయులు ఎంతోమంది ఈ ఉద్యమానికి సహకరించారు. ఈ ఉద్యమంలో అనీ బెసెంట్ ఇంకా ఏమేం చేసిందంటే, ఈ కాలంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటిగా మారి స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని
తాను నడిపే న్యూ ఇండియా దినపత్రికలో ఘాటైన వ్యాసాలు రాసింది. యువకులను వృద్ధులనే కాకుండా బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్థించే వారిని సైతం ఈ ఉద్యమం వైపు ప్రభావితం చేసింది. ఇంకా ఇంతే కాకుండా భారతీయుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం అమలుపరుస్తున్న ద్వంద్వ విధానాన్ని నిరసిస్తూ వ్యాసాలు రాసింది. అలసట విశ్రాంతి ఎరగకుండా పోరాటం చేసింది. మరి బ్రిటిష్ ప్రభుత్వం అనీ బీసెంట్ని ఏమీ అనలేదా ఆంటీ? బాగా గ్రహించావు. అప్పటి బ్రిటిష్ పాలకుడైన జేమ్స్ ఫోర్డ్ అనీ బీసెంట్ చర్యలపై కోపించి 1917 సంవత్సరంలో ఆమెను గృహ నిర్బంధంలో ఉంచాడు. అంటే అరెస్టు చేశాడన్నమాట. అనీ బీసెంట్ పోరాడింది, అరెస్ట్ అయింది మన కోసమే కదా. మరి అప్పటి నాయకులు ఊరుకున్నారా? ఎలా ఊరుకుంటారు? విదేశీయురాలైన మన దేశానికి వచ్చి మన కోసం పోరాడే వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? బాగా చెప్పావు నాన్న. అనీ బీసెంట్ను అరెస్ట్ చేసిన వెంటనే 1917 జూలై మాసంలో ముస్లిం లీగ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశమై అనీ బీసెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. మరి బ్రిటిష్ ప్రభుత్వం వారి డిమాండ్స్కి స్పందించిందా? అనీ బీసెంట్ని విడుదల చేసిందా? అవును, వెంటనే అంటే 1917 సెప్టెంబర్ మాసంలో ఆమెను విడుదల చేసింది. అందరూ ఆమెను ఘనంగా స్వాగతించారు. భారత జాతికే చిహ్నంగా కీర్తించారు. ఆ తరువాత 1917 డిసెంబర్ మాసంలో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అనీ బీసెంట్ను ఎన్నుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అనీ బీసెంట్. ఆ తరువాత అలుపెరగకుండా భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాటం చేసిన అనీ బీసెంట్ 1933 సెప్టెంబర్ 20వ తేదీ అడయార్లోని ఆశ్రమంలో మరణించింది. మీరు అనీ బీసెంట్ గురించి చెప్తుంటే మాలో ఎంతో ఉత్తేజం కలుగుతుంది ఆంటీ. ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టి ఐరిష్ జాతీయురాలైనను మన దేశానికి వచ్చి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన అనీ బీసెంట్ మాకే కాదు యావత్ భారతదేశ ప్రజలందరికీ మార్గదర్శకురాలే. చాలా బాగా చెప్పావు నాన్న. సరే కానీ ఇప్పటిదాకా మీరు అనీ బీసెంట్ గురించి విన్నారు కదా, అనీ బీసెంట్ బాల్యం గురించి చెప్పు నువ్వు. అనీ బీసెంట్ 1847 సంవత్సరంలో అక్టోబర్ 1న లండన్లో జన్మించింది. ఈమె ఐరిష్ జాతీయురాలు. ఈమె అసలు పేరు అనీవుడ్. ఫ్రాంక్ బీసెంట్ అనే వ్యక్తిని పెళ్ళాడాక ఈమె పేరు అనీ బీసెంట్గా మారిపోయింది. వెరీ గుడ్ నాన్న. మరి అనీ బీసెంట్ ఏ సంస్థల్లో పనిచేసింది, భారతదేశానికి ఎప్పుడు వచ్చింది నువ్వు చెప్పు. అనీ బీసెంట్ ఫెబియన్ సొసైటీ, ఇంకా థియోసాఫికల్ సొసైటీ అంటే దివ్య జ్ఞాన సమాజంలో పనిచేసింది. అనీ బీసెంట్ భారతదేశానికి ఎలాంటి సేవలు చేసింది నువ్వు చెప్పు నాన్న. అనీ బీసెంట్ బనారస్లో సెంట్రల్ హిందూ కాలేజీ, బాలికల పాఠశాల, యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్, ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్, ఇండియా బాయ్స్ స్కౌట్ అసోసియేషన్, ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్లను స్థాపించింది. కరెక్ట్గా చెప్పావు నాన్న. మరి అనీ బీసెంట్ ఎప్పుడు మరణించిందని చెప్పాను, గుర్తుందా నీకు? అనీ బీసెంట్ 1933 సెప్టెంబర్ 20న మెద్రాస్లోని అడయార్లో మరణించింది. ఇప్పటిదాకా అనీ బీసెంట్ గురించి మీకు ఇన్ని విషయాలు చెప్పాను కదా, ఆవిడ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి మీకు అర్థమైనాయా? అర్థమైనాయి ఆంటీ. అయితే అర్థం చేసుకోగానే సరికాదు, అర్థం చేసుకునే విషయాలన్నీ మనం ఆచరణలో పెట్టగలగాలి. సరేనా? సరే ఆంటీ.